ఈ యావత్తు ప్రపంచంలో ఎలాంటి న్యాయవాదైనా ఎలా మాట్లాడాలి, ఎలా తప్పించాలి అన్నది యేసు చెప్పిన మాట తప్ప ఇంకా ఏ మాట చెప్పినా అక్కడ ఆమెను ఎవరు తప్పించలేరండి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీలో పాపము లేనివాడు రాయి వేయండి. మీలో పాపము లేనివాడు రాయి వేయండి అని అనకుండా, తప్పు చేసింది కదా అని మీరు కూడా రాళ్ళతోనే కొట్టండి అంటే ఆమె చచ్చిపోయేది. కానీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఆమె కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎలా తప్పించాలో అది యేసుకు మాత్రమే తెలుసండి. యేసుకు మాత్రమే తెలుసు. ఈ భూప్రపంచంలో ఏ న్యాయవాదైనా, ఏ లాయర్ అయినా, ఏ వకీల్ అవ్వనివ్వండి, ఏ భాషలో ఎలాంటి న్యాయవాదైనా నేరం చేసిన వ్యక్తిని తప్పించాలి అంటే చాలా కష్టం అండి. కానీ నా యేసు